రాజమండ్రి కిమ్స్ బొల్లనేనిలో మహిళా ఫార్మసిస్ట్ ఆత్మహత్యకు కారణమైన హాస్పిటల్లో ఏజీఎం దీపక్ ను ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు మీడియా సమావేశంలో సౌత్ జోన్ డీఎస్పీ భవ్యశ్రీ కిషోర్, ప్రకాష్ నగర్ ఇన్స్పెక్టర్ బాజీలాల్ వివరాలను వెల్లడించారు. మరోపక్క కిమ్స్ బొల్లనేని వైద్యులు వెల్లడిస్తూ బాధితురాలు పరిస్థితి క్షీణిస్తుందని, బ్రెయిన్ రికవరీ అయితే కానీ ఏమీ చెప్పలేమన్నారు. ఈ వ్యవహారానికి సంబంధించి రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వీడియో సందేశం కూడా విడుదల చేశారు. సో మొన్న 23rd మనకి కిమ్స్ లో ఫార్మాలజిస్ట్ గా వర్క్ చేసే నల్లపల్లి అనే అమ్మాయి సూసైడ్ అటెంప్ట్ చేసిందని తెలిసిన విషయం. అండ్ ఆమె ట్రీట్మెంట్ పొందుతూ ఉంది ప్రస్తుతానికి. సో అటెంప్ట్ టు సూసైడ్ కి సంబంధించి వాళ్ళ ఫాదర్ మనకి కంప్లైంట్ ఇచ్చారు ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్ లో. ఆయన ఇచ్చిన కంప్లైంట్ మేరకు మనము సెక్షన్స్ 75, 78, 115 క్లాస్ 2, 64, 108 రెడ్ విత్ 56 BNS ఈ సెక్షన్స్ కింద మనం ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది. సో దానికి ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఈరోజు అదే హాస్పిటల్లో వర్క్ చేస్తున్న ఏజిఎం గా వర్క్ చేస్తున్న దీపక్ అనే వ్యక్తిని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. సో మనం ఈ కేసు వివరాల్లోకి వెళ్తే, నాగార్జున అనే అమ్మాయి ఏలూరు జిల్లాలో జిలుగుమిల్లి మండలం కి చెందిన అమ్మాయి ఇక్కడ మనకి వికాస్ ఫార్మా కాలేజ్ లో ఫార్మడీ ఫైనల్ ఇయర్ చదువుతూ గత 9 నెలలుగా కిమ్స్ హాస్పిటల్లో ఫార్మాలజిస్ట్ గా ఆమె వర్క్ చేస్తూ ఉంది ట్రైనింగ్ లో భాగంగా. సో అదే వర్క్ చేస్తున్నప్పుడు తనకి అదే హాస్పిటల్లో ఏజిఎం గా వర్క్ చేస్తున్న దీపక్ అనే వ్యక్తి పరిచయం అవడం జరిగింది. సో పరిచయంతో పాటు సో వాళ్ళిద్దరికి రిలేషన్ ఏర్పడింది. సో వాళ్ళ ఫాదర్ ఇచ్చిన కంప్లైంట్ మేరకు సో అమ్మాయి తన ఇంట్లో వాళ్ళకి ఏమని చెప్పిందంటే, ఈ దీపక్ అనే వ్యక్తి తనని లైంగికంగా వేధిస్తున్నట్లు అండ్ శారీరకంగా వాడుకొని ఈ విషయం ఎవరికి చెప్పొద్దు అని అందరికీ చెప్పినందువలన తను ఎప్పటి నుంచో బాధపడుతున్నట్టు గత కొన్ని రోజుల క్రితం కూడా వాళ్ళ ఇంట్లో చెప్పింది. సో అండ్ దానిలో భాగంగా ఈ అమ్మాయి 23rd ఒక నోట్ రాసి పెట్టి ఒక ఇంజెక్షన్ తీసుకొని సూసైడ్ అటెంప్ట్ చేయడం జరిగింది. సో అటెంప్ట్ చేసిన వెంటనే ఆమెకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు అండ్ ప్రస్తుతానికి ట్రీట్మెంట్ పొందుతూ ఉందండి. సో మనకి దొరికిన ఇన్వెస్టిగేషన్ ప్రకారం ప్రైమా ఫేసి ఎస్టాబ్లిష్ చేసి ఆ దీపక్ అనే వ్యక్తిని ఈరోజు మార్నింగ్ ప్రకాష్ నగర్ ఇన్స్పెక్టర్ గారు, బాజీలాల్ గారు అండ్ వాళ్ళ టీమ్ ఆయన్ని అరెస్ట్ చేసి ఇప్పుడు రిమాండ్ కి తరలించడం జరుగుతుంది. తర్వాత ఈ రిమాండ్ కి తరలించిన తర్వాత మళ్ళీ పోలీస్ కస్టడీకి ఫైల్ చేసుకొని ఇంకా ఈ కేసులో ఇంకా ఇతర ఎవిడెన్సెస్ ఏమన్నా మనం గ్యాదర్ చేసి అండ్ మరింత లోతుగా ఇన్వెస్టిగేషన్ మనము కండక్ట్ చేసి ఇంకేదన్నా ఎవిడెన్సెస్ ఉన్నా ఖచ్చితంగా గ్యాదర్ చేస్తాము. అండ్ ఈ కేసుని ఇంతటితో స్టాప్ చేయకుండా ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ త్వరగా కంప్లీట్ చేసి స్పీడీ ట్రయల్ కి పెడతాము. అండ్ ఎస్పీ గారు కూడా దీన్ని పర్సనల్ గా మానిటర్ చేస్తున్నారు. సో ఈరోజు రిమాండ్ చేయడం జరిగింది. అందరికీ నమస్కారం. ఏదైతే సోదరిమణి అంజలి ఆవిడ బొల్లనేని హాస్పిటల్లోనే ప్రాణాలతోటి పోరాడుతూ ఉన్నారో, ఆవిడ ఆ పరిస్థితికి కారణమైన డాక్టర్ దీపక్ ఎవరైతే పరారిలో ఉన్నారో, నేను ఆ రోజు వాళ్ళు కలిసినప్పుడు హామీ ఇచ్చున్నాను, ఇది కూటమి ప్రభుత్వం, తప్పు చేసిన వారు ఎవరిని కూడా ఉపేక్షించబోము, కఠినమైన చర్యలు ఉంటాయి, అలాగే వారు ఎక్కడ దాక్కున్నా తప్పకుండా వారందరినీ పట్టుకొని వారిని శిక్షించే బాధ్యత నేను తీసుకుంటానని, అలాగే నాతో పాటు పోలీసు యంత్రాంగం కూడా అదే విధంగా పనిచేస్తుందని ఆ రోజు ఆ కుటుంబానికి నేను హామీ ఇచ్చి వచ్చున్నాను. ఈరోజు ఉదయం 7 గంటకి డాక్టర్ దీపక్ ని పోలీసు వారు రాజమహేంద్రవరం ప్రకాష్ నగర్ స్టేషన్ ఆఫీసర్ పట్టుకోవడం, అతన్ని ఇప్పుడు అరెస్ట్ చూపించడం కూడా జరుగుతూ ఉంది.